అయ్యా, పోనీ నేను నిద్ర లేపనా? మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు. చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు. నిద్ర చెడగొట్టడాన్ని మించిన పాపం మరొకటి లేదమ్మా. అన్న కబురు పెట్టుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదన్నా. స్వామి, మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం. కానీ తమ్ముడు మంచి నిద్దట్లో ఉన్నాడు, అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎవడే ఉన్నారమ్మా? తమ్ముడు బెడ్రూమ్లోనే. బెడ్రూము దక్షిణంలో ఉంటే నమ్మక సాధకం. ఆహా, దక్షిణంలో ఏదైనా బెడ్రూమ్ ఉందా? స్వామి, తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాం. ఆ రాజేషుకు మూలా నక్షత్రం, అదిలో కేతు 3వ స్థానంలో ఇరుకు, మనది రాహు 6వ స్థానంలో ఇరుకు. అందుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పన్నవద్దమ్మా. లోహం కానిదా? తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ మనం తెలిసే చేస్తాం. మనం చేసే తప్పులో క్షమించరాని తప్పు నమ్మక ద్రోహం. దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు. ఎందుకో చెప్పనా? మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి. అందులో ఉన్న సంతోషమే వేరు. ఏంటి బామ్మ, కుక్కలున్న జాగ్రత్తలాగా మీరు దయ్యాలున్న జాగ్రత్త అని బోర్డు పెట్టారు? ఎవరెవరింట్లో ఏమున్నాయో వాటి గురించే కదమ్మా బోర్డు పెడతారు. ఏంటి బామ్మ కథలు చెప్తున్నారు? కథలు కాదమ్మా, చరిత్రే ఉంది. ఆ కాలంలో నా మొగుడు వీధిలోకొచ్చి నడిచి వస్తున్నాడంటే భూతాలు దయ్యాలు పారిపోయేవి. ఒకసారి ఈయన మీదకే 2 చిన్న దయ్యాలను ఉసిగొల్పారు. చిన్న దయ్యాలకు చిన్న కథ చెప్పి జట్టి వేసి వాకిట్లో కట్టి పడేశారు. ఆ రోజు నుంచి ఆ చిన్న దయ్యాలు ఇంటిని విశ్వాసంగా కాపలాగాస్తున్నాయి. వెళ్ళమ్మా వెళ్ళు, వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా. ఎవరిని బామ్మ? నిన్నేమీ చెయ్యవులే, భయపడకుండా వెళ్ళమ్మా. భయపడకుండా వెళ్ళు తల్లి, వదిలేస్తానా? Daffy, sit down. I said sit down, Daffy. Daffy, darling, relax. ఆత్మలతో మాట్లాడాలా 5000, అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలా 10,000. లేదండి, బ్యాంక్ నుంచి వచ్చాను. కాశ్మీర సార్తో మాట్లాడాలి. ఓ శుభం భూయాత్. డాఫీ, గివ్ షేకెన్. కమ్ ఆన్ కమ్ ఆన్. పెడితే వద్దులే. ఏంటమ్మా, రక్తం పెట్టడానికి ఎంతసేపా? పాపం ఆకలి మీద ఉన్నాయి. పూజలో ఉన్నానే, అందుకే లేట్ అయింది. ఇప్పుడేంటి అంతవరకు తట్టుకోలేవా ఆకలి? మీరు గారాబం చేసి వీటిని బాగా చెడగొట్టారు. అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయవు. మీరు రండి. మీది ఫ్రెష్ రక్తం కదా, అందుకే ఎగబడుతున్నాయి. ఇక్కడ ఏం సమర్పించాలి? గుడ్డు పాలు సమర్పించాలి. హుండీ మీద పడిపోకండి, అందరూ మెల్లగా రండి. పాలు పొయ్యగా పొయ్యగా ఆత్మలు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతాయమ్మా. గుడ్డులు పట్పట్మని పగిలితే మీ పాపాలు పటాపంచలై సకల సంపదలు సంప్రాప్తిస్తాయమ్మా. నాకు ఏ మతమైనా సమ్మతమేనమ్మా, అంతా నేనే, అన్నిటా నేనే.
ఆశీర్వచనాలకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి. ఆత్మల ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా పిలుస్తాను. హుండీని తాకి దండం పెడితే సరిపోదమ్మా, మనసు పెట్టమ్మా. నీ కంటికది ఒట్టి హుండీలా కనిపించొచ్చు, కానీ నా కంటికది పేదల పెన్నిదమ్మా. మనసుతో చూడమ్మా, నువ్వు వేసే ప్రతి నోటు ఆహార స్త్రీగా మారి పేదల ఆకలి తీరుస్తుందమ్మా. కనీసం 2 పిల్లల కడుపు నిండేలా వెయ్యమ్మా. శ్రీమంతుళ్ళ దత్తత తీసుకోమని చెప్పుండాల్సిందే. చల్లగా ఉండమ్మా, తర్వాత రండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. తోసుకు రాకూడదమ్మా, వరుసలో రావాలి కదా. తెల్ల పిల్ల నిలబడింది కదా. బ్యాంక్ నుంచి వచ్చాను. బ్యాంకు నుంచా? అయితే నువ్వు ముందు రామ్మా. నువ్వు పోమ్మా. డబ్బు తీసుకొచ్చావా అమ్మా? లేదండి, ఇప్పుడే కాశ్మీరా సార్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్లో డబ్బు ఉంది కదమ్మా. లేదండి, పాస్బుక్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్ అన్నీ తీసుకొచ్చాను. మరైతే చెక్ బుక్ పెట్టుకుని డబ్బు ఇవ్వచ్చుగా. కుదరదండి, అన్నీ కాశ్మీరా సార్కే ఇవ్వాలి. ఏంటమ్మా దేనికి సింక్ అవ్వకుండా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్మి తెల్ల పిల్లని కూడా పంపించేశానే. ఎక్కడా పిల్ల? సార్, నా థీసిస్ గురించి జీససా? అంటే నువ్వు క్రిస్టియన్ వామ్మా? ఆ మేరీ మాత కృప నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. థీసిస్ కాదు సార్, థీసిస్. థీసిస్ అంటే రీసెర్చ్. ఈ దయ్యాలు, ఆత్మలు, పిశాచుల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను సార్. కానీ దీనికి సంబంధించి నేను మీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్కా ఫ్రాడ్ సార్. దేవుడు దయ్యం అని వాళ్ళ పేరు చెప్పి బిజినెస్ చేసి 420 గాడు సార్. వీళ్ళందరినీ చెప్పు. సారీ సార్, నన్ను మీరేం తప్పుగా అనుకోకండి. నేను కలిసిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. ఇంక థీసిస్ డ్రాప్ చేద్దామని డిసైడ్ అయినప్పుడే కాశ్మీరా సార్ని టీవీలో చూశాను. ఎలాగైనా ఆయన దగ్గరే చేరాలని ఫిక్స్ అయిపోయాను. కాకి ఈరోజు ముద్ద పెట్టలేదమ్మా? నాన్న పెట్టడం మర్చిపోయాను. చూసావా, తాతగారు అలిగారు. వెళ్ళి తాతగారికి అన్నం పెట్టు. ఇందాకేదో చెబుతున్నావు. నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయనండి. నేను ఏం చేసినా సైలెంట్గా చేస్తాను. నేను సైడ్లో నుంచొని మీరు చేసే అద్భుతాలని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. కెమెరాలో క్యాప్చర్ చేస్తావా? షూట్ చేసి టీవీ ఛానల్స్లో షో వేస్తావా? ఎప్పుడైతే గుళ్ళోకి కెమెరాలు, ఎలక్ట్రిక్ డ్రమ్ములు వచ్చాయో అప్పుడే దేవుళ్ళందరూ స్ట్రైక్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయారు తెలుసా అమ్మా? అటువంటి దారుణాలన్నీ మా ఆలయంలో జరగడానికి నేను ఒప్పుకోను. నువ్వు బయలుదేరు. పోనీ కెమెరా వదిలేండి సార్. నా థీసిస్కి హెల్ప్ చేస్తే అనాథ పిల్లలకి 2 లక్షలు డొనేషన్ ఇస్తాను సార్. ఏమిటమ్మా నువ్వు పసిపిల్లల పేరు చెప్పి ఈ కఠినాత్ముని కరుణామయుణ్ణి చేసేసావు. ముందు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకోమ్మా. లేదండి, కాశ్మీరా సార్ దగ్గర చేరిన తర్వాతే. రా క్యాష్. ఇదిగో క్యాష్. సార్, మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా, అందుకే చెక్ బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డ్ అని పర్సనల్గా ఇద్దామని. బయలుదేరు. సార్, పాప నీ దగ్గర అసిస్టెంట్గా చేరాలని ఆశపడుతోంది. అంతే సార్, ప్లీజ్ సార్. ఇదేమైనా ఇన్స్టిట్యూటా? అవుట్. రేపు కనిపించు. ఎల్లుండొచ్చినా పని జరగదు. బయలుదేరు. బాబు మాట అంటే మాటే. వెళ్ళు. ఎల్లుండొచ్చేసే. అయ్యో 2 లక్షలే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసుని సిబిఐకి బదిలీ చేయబడినది. ఆ రాజేష్ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఏందమ్మా, ఈ తిరిమేని ఉండేంత వరకు ధనకోటికి ఏమీ కాదు. ఈ ఎఫ్బిఐ, సిబిఐ ఎల్లాం ఉంగ రాజకీయ పయనంలో చిన్న స్పీడ్ బ్రేకర్ మాదిరి. రాహు 3వ స్థానం నుంచి చంద్రుణ్ణి పాకరదాలే చిన్న గ్రహణం మాదిరి. చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. పిన్నే నిప్పులో కాలిపోనాലും భస్మం నుంచి బయటికి వచ్చే ఫీనిక్స్ పక్షి లాంటి వారు మీరు. ధైర్యంగా పోయిటరండి. వస్తాను స్వామి. సిగ్మండ్ ఫ్రైడ్ సిద్ధాంతాలను, సిద్ధుల సంసిద్ధతను కలిపి మా అన్నయ్య కాశ్మీరా కనిపెట్టిన సరికొత్త. అమ్మ కాశ్మీరాన్ని కన్సల్ట్ చేశాను, కన్విన్స్ కాలేదు. సార్, అకౌంట్ నెంబర్ చెప్తే నేను క్యాష్ డిపాజిట్ చేస్తా. ఆత్మల ఆశీర్వాదం నీకు అమోఘంగా ఉందమ్మా. రేపు 4 గంటలకి రా. నీ పరిశోధన ప్రాబ్లంని పరిష్కరించమంటాను. సరే సార్. అమ్మా అమల, చెప్పండి అన్న. నువ్వు ఆ నెంబర్ ఏదో చెప్తే తను డబ్బులు ఇస్తుందట. ఆ పని కానీ అమ్మా. 50100000596571 IFSC 0024 వేసేయండి.